Welcome to my channel Infinity Math Corner. Today we will discuss about the concept 8th class first chapter rational numbers. Okay? Rational number. In this rational number, this is in the form of p by q, and also p comma q are belongs to the group of z, integers, z is for, and also q is not equal to 0. This form of numbers p by q formula కనుక ఉన్న నెంబర్స్ మనము రేషనల్ నెంబర్స్ తో చెప్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 by 3 minus 3 by 2 1 by 4 5 by 7 8 by 9 etc. మనం ఇక్కడ ఈ రేషనల్ నెంబర్స్ ని యూజ్ చేసి ఎడిషన్ అలాగే సబ్ట్రాక్షన్ అది ఎలా ఉపయోగపడుతుందో ఏంటో చూద్దాం. We will take any number. For example 2 by 3 and minus 3 by 2. For example మనం దీన్ని a అనుకుందాం, దీన్ని b అనుకుందాం. So addition of two rational numbers, that means a plus b. So 2 by 3 plus minus of minus 3 by 2. Sorry, we will take 2 by 3 and plus 3 by 2. Okay. Then 2 by 3 plus 3 by 2. This LCM is 6. Then 3 table 6 lo 2 times. 2 2s are 4. Plus 2 table 6 lo 3 times. 3 3s are 9. Then 13 by 6. So for example these two numbers 2 by 3 comma 3 by 2 are మనం a comma b గా అనుకుంటే కనుక సో a plus b equal to 13 by 6 వచ్చింది. మనం సేమ్ ఇదే దీన్ని b plus a గా చేద్దాము. అంటే 3 by 2 plus 2 by 3. Same this repeat. So 6 is the LCM. 2 table 6 లో 3 times, so 3 3 is 9 plus 3 table 6 లో 2 times, so 2 2s are 4. Then 13 by 6. So ఇక్కడ ఏమవుతుంది a plus b equal to b plus a అవుతుంది. ఈ 2 by 3 3 by 2 రెండు కూడాను p by q ఫామ్ లోనే ఉన్నాయి. రేషనల్ నెంబర్స్ తీసుకున్నాము, దాని ఆన్సర్ కూడాను p by q ఫామ్ లోనే వచ్చినాయి అండ్ ఆల్సో ఈక్వల్ గాను వచ్చినాయి. అంటే a plus b equal to b plus a అయింది. అంటే ఇక్కడ ఎడిషన్లో రేషనల్ నెంబర్స్ ని చేసినప్పుడు ఇక్కడ ఇది కమ్యూటేటివ్ లాని ఒబే చేస్తోంది. సో ఇదే నెంబర్స్ మనం ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి మనం రెండు కూడాను పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇదే ప్లేస్లో ఎనీ నెగిటివ్ నెంబర్ తీసుకున్నా సరే కూడాను ఇది ఒబే చేస్తుంది. అండ్ ఆల్సో సబ్ట్రాక్షన్లో చూద్దాం. సబ్ట్రాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 by 3 and 1 by 4. So a equal to 2 by 3 and b equal to 1 by 4. So a minus b means 2 by 3 minus 1 by 4. LCM is 12. 3 4s are 12. 3 table 12 లో 4 times 4 2s 8 minus 4 table 12 లో 3 times 3 1s are 3. That means 5 by 12. And again b minus a means 1 by 4 minus 2 by 3. LCM is 12. 4 table 12 లో 3 times 3 1s are 3 minus 3 table 12 లో 4 times 4 2s are 8. So minus 5 by 12. సో ఇక్కడ ఈ a మైనస్ b b మైనస్ c చేసినప్పుడు కూడా మనకి రేషనల్ నెంబరే వచ్చింది కాదండి. బట్ ఇక్కడ కమ్యూటేటివ్ లా అనేది ఒబే చేయట్లేదు. దిస్ ఓన్లీ a మైనస్ b b మైనస్ c చేసినప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా సరే మనకి రేషనల్ నెంబరే వస్తుంది అక్కడ దాకానే. మనం ఎడిషన్ చేసినప్పుడు కమ్యూటేటివ్ ఇక్కడ ఒబే అయింది. సో ఇక్కడ దాకా రేషనల్ నెంబర్తో చేసినప్పుడు ఎడిషన్కి ఇలాగూ సబ్ట్రాక్షన్ అయితే ఇలాగూ ఒబే అవుతుంది. మనం నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏంటి మిగిలిన ఇంకేమున్నాయి. మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. మీకు ఇంకేదన్నా కావాలంటే
కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇది కాకుండా ఇంకా మిగిలినవి కూడా నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్స్లో నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్ చూద్దాం. సో 5/6 2/3 తీసుకుందాం. సో a into b. For example, this a is 5/6 and this b is 2/3. a into b means 5/6 into 2/3. Then 5 into 2 10/6 into 3 18. And also అలా కాకపోతే ఈ 2 టేబుల్ 6లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 5/3 into 3 9. సో a అనేది రేషనల్ నెంబరే, b రేషనల్ నెంబరే. అండ్ ఆల్సో a ఇంటూ b కూడా మనకి రేషనల్ నెంబరే వచ్చింది. అండ్ ఆల్సో b ఇంటూ a చేద్దాము. అంటే 2/3 ఇంటూ 5/6. 2 టేబుల్ 6లో 3 times. అండ్ అగైన్ ది ఆన్సర్ ఈస్ 5/9. అంటే a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a అయింది. ఈ రెండు ఈక్వల్ అయినాయి. అండ్ ఆల్సో కంపేటివ్లో విత్ రెస్పెక్ట్ టు ఇది కూడాను మల్టిప్లైలో కూడాను ఓవే అయినట్టు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చింది ఆ పార్టిషనల్లా డివిజన్ అనమాట. డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ we will take the numbers 5/6, 2/3. This is a and this is b. Then a by b means 5/6 whole by 2/3. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది న్యూమినేటర్, ఇది డినామినేటర్. ఇలా మళ్ళీ ఫ్రాక్షన్ రూపంలోనే ఉన్నప్పుడు మనం కింద ఏం చేస్తాము, అది రివర్స్ అవుతుంది. 5/6 ఇంటూ ఈ 2/3 కాస్త 3/2గా మారుతుంది. మనం కూడా a by b అన్నాము. అంటే 5/6 హోల్ బై 2/3. సో ఎంత వచ్చింది ఇక్కడది 15/12. దెన్ b by a. b ఎంత 2/3 హోల్ బై 5/6 అంటే 2/3 ఇంటూ 6/5 12/15. సో వచ్చిన ఫార్మ్స్ అయితే రేషనల్ నెంబర్ ఫామ్లోనే వచ్చినాయి, కానీ ఇవి రెండు కూడాను ఈక్వల్ కావు. ఓన్లీ రేషనల్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్ చేసినా కూడా మనకి రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ find (3/7) plus (-6/11) plus (-8/21) plus (5/22). Okay, so 3/7 plus (-6/11) plus (-8/21) plus 5/22. మనకి ఇక్కడ దీనికి ఎల్సిఎం కావాలి. అంటే 7కి 11కి 21కి 22కి. సో 11 టేబుల్ తీసుకుందాం. 7 11లో 1 టైము, 21లో అది పాసిబుల్ అవ్వదు, 22లో 2 times. అగైన్ టు టేక్ 7 టేబుల్. 7లో 1 టైము, 1 టైం కామా 21లో 3 times. ఇక్కడ 2 పాసిబుల్ కాదు. దెన్ LCM is 11 into 7 into 3 into 2. 77 into 6. 3 2s are 6. చూద్దాం ఎంత వస్తుందో. 77 into 6. 6 7s are 42. 4 42 plus 4 46. సో LCM is 462. మనం దీన్ని ఇంకా ఈజీ వేలో 3/7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6/11 plus into minus minus 8/21 plus 5/22. LCM is 462. 7 టేబుల్ దీంట్లో ఎక్కడికి పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఓకే, 7 టేబుల్ దీంట్లో అంటే 7 వచ్చి 46లో 6 times. 7 దిగ్గా 42, రిమైనింగ్ 4, మళ్ళీ 42 6 times. సో 66 into 3.
66 into 3 means 198 minus 11 వచ్చి దీంట్లో ఓకే 46 లో 4 times 11 4s are 44 remaining is 22 2 times 42 42 6 are 252 minus 21 table దీంట్లో 21 46 లో 2 times means 21 2s are 42 remaining మళ్ళీ 4 2 that means 22 ఈ 22 into 8 22 into 8 చేస్తే 176 plus 22 మళ్ళీ దీంట్లో 22 కూడా దీంట్లో 2 times పోతుంది 44 remaining to 22 దీంట్లో 1 time పోతుంది 21 21 5s are 105 okay then 198 252 176 and 105 చూద్దాం ఎంత వచ్చిందో దీని ఆన్సర్ అనేది 198 105 పాజిటివ్ నెంబర్స్ ఇక్కడ 8 5 13 10 303 minus 252 176 minus 428 by 462 then ఎంత వస్తుంది 428 లో నుంచి 303 తీసేయాలి minus 123 okay this is the first example second one we will explain sorry this is 125 second problem find minus 4 by 5 into 3 by 7 into 15 by 16 into minus 14 by 9. So, minus 4 by 5 into 3 by 7 into 15 by 16 into minus 14 by 9. ఇప్పుడు ఇక్కడ ఈజీగానే ఉన్నది 4 into 3 12 minus 12 by 5 7s are 35 into ఇక్కడ ఇప్పుడు ఇలా మల్టిప్లైర్ ఉంది కదా ఇలా మనం పక్క పక్కన వేసేసుకోవచ్చు 15 into minus 14 by 16 into 9 so 2 table 7 times 2 table 8 times 3 table 5 times 3 table 3 times then minus 12 by 35 into minus 5 7s are 35 but 8 3s are 24 ఇక్కడ మైనస్ మైనస్ సో ప్లస్ అయిపోతుంది వచ్చే వాల్యూ అనేది 12 24లో 2 టైమ్స్ 34 35లో 1 టైమ్ సో 1/2 ఈజ్ ది ఆన్సర్ ఓకే గాట్ ఇట్ ఎగ్జాంపుల్ 3 నెక్స్ట్ వీడియోలో ఉంటుంది స్టేట్ ట్యూన్ నా నెక్స్ట్ వీడియో ఏదైనా కావాలంటే లా గురించి కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ